అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలకిస్తాం. హల్లెలూయా. దేవుని ఉచితమైన ఆ శ్రేష్టమైన ప్రేమను బట్టి దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆయుష్ కాలం, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టి దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా ఒక మంచి తీర్మానములతో, ఒక మంచి నిర్ణయములతో మీ జీవితాలను మీరు ముందుకు కొనసాగించుకోండి. దేవుడు మీ చేతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం మీరు సఫలీకృతమై ఆ వాగ్దానము యొక్క ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబస్తులు అనుభవించాలి అని అంటే వాగ్దానకు తగిన ఒక తీర్మానం ఖచ్చితంగా ఉండాలి. ఒక తీర్మానం ఉండాలి. నీ తీర్మానం నీ వాగ్దానానికి బలమిస్తుంది. కనుక ఒక మంచి నిర్ణయములతో, ఒక మంచి తీర్మానములతో మీ హృదయం దేవునితో ఏ ఏ విషయాలలో మీరు ఒక తీర్మానాలు చేసుకున్నారో అవన్నిటిలో మీరు నిలబడి మీరు సాగడానికి మీరు ప్రయాస పడితే ప్రభు మీ చేతికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నా దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. చదముషరి హల్లెలూయా. కనుక కొన్ని మాటలు మనం దేవుని సముఖంలో మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం దయచేసి తెరవండి. నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండం చివరి అధ్యాయం 40వ అధ్యాయం 36వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 40వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరు దయచేసి తెరవండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ వాక్యం నుంచి చదువుదాం. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారికున్న ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది ఎప్పటి వరకు వెళ్ళదో ఆ వెళ్ళే దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని ఆ మందిరం మీద ఉండెను. వారి సమస్త ప్రతిరోజు జీవన సంబంధమైన ఆ ప్రయాణములలో ఇలాగునే జరుగుతూ వచ్చింది. హల్లెలూయా. చదమసరి చేతులెత్తిశారుగా హల్లెలూయా. ఇది మన మూల పితరులైన ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణ పద్ధతి. బాగా వినండి. దేవుడు తన బిడ్డల కోసం సిద్ధం చేసిన ప్రయాణ ఒక ఏర్పాటు. 40 ఏళ్ళు 40 రాత్రులు, 40 ఏళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు, ప్రతిరోజు వారి ముందున్న ఒక వాగ్దానానికి వారికి ప్రయాణం ఎలా సిద్ధం చేశాడు దేవుడు అని అంటే, వారి ముందు మేఘం అలా నడుస్తూ వెళ్ళేది. ఆ మేఘమును చూసుకుంటూ దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఈరోజు ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఒక వ్యక్తి ప్రయాణం ఎలా చేస్తున్నాడో, ఒక ప్రాంతానికి ఒక పట్టణానికి చేరడానికి వారి ముందు ఒక వాగ్దానం ఉంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఒక ప్రమాణం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని వీరు చేరాలి. ఆ వాగ్దానంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కట్టబడ్డ గృహాలు, నాటబడిన పంటలు, అన్నీ, ప్రతి ఆశీర్వాదం
వాగ్దానంలోనే ఉన్నాయి. ఆ వాగ్దానం చేరడానికి ఆ వాగ్దానంలో అడుగు పెట్టడానికి నా దేవుని పిల్లలారా, దేవుడు ఆయనే ఒక మేఘాన్ని వారి ముందు పెట్టి, అయ్యా మీరు మేఘాన్ని చూసుకుంటూ నడవండి, మేఘాన్ని చూస్తూ మీ ప్రయాణం చేయండి. మీ ప్రయాణం యొక్క పద్ధతి ఇదే. అలా మీరు ప్రయాణం చేస్తే నేను మీ కొరకు నిర్ణయం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను మీరు పొందుకుంటారు. బాగా వినండి. దేవుడు తన బిడ్డలందరికీ ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఒక దైవికమైన పద్ధతులను ఏర్పరుస్తాడు. మనం ఎలా ఉన్నా ఆ ఆశీర్వాదాలు దేవుడు మన చేతికి అప్పగించడు. నీ ముందు నీ కుటుంబానికి నీకు ఏర్పరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవడానికి దేవుడు నీ ముందు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గాల గుండా నువ్వు ప్రయాణమై వెళ్ళినప్పుడు నీ కొరకు నిర్ణయం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు నేను ఖచ్చితంగా పొందుకుంటాం. ఆ పద్ధతి, ఆ మార్గాల గుండా నీవు నేను వెళ్ళకుండా మనకు తోచిన పద్ధతిలో గనక ఎప్పుడైతే మనం ప్రయాణాలు చేస్తామో, మన జీవన విధానాన్ని మనం ఆ విధంగా కొనసాగిస్తామో, మన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. కారణం ఏంటి అని అంటే, అవి సిద్ధపరచబడిన విధానాలు వేరు, మనం వెళ్తున్న ప్రయాణాలు వేరు. హల్లెలూయా. ఈరోజు 2025 సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట, దేవుడు తన ప్రేమించిన తన బిడ్డల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, కానీ ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదాలు ఉన్నాయి. అదృశ్య దేవుడిగా మన ముందు ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని, నీ కొరకు సిద్ధము చేసిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి దేవుడు నీకు నాకు నియమించిన ఒక ప్రయాణ పద్ధతి ఉంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నిర్ణయం చేసిన పద్ధతి. ఇశ్రాయేలు సమాజానికి ఒక మేఘాన్ని పెట్టాడు. మేఘాన్ని బాగా వినండి. ఆ మేఘం కదిలితే వీరు కదులుతున్నారు, ఆ మేఘం ఆగితే వీళ్ళు ఆగుతారు. వారి ముందు ఆ మేఘం ఎక్కడుంటుందయ్యా అని అంటే మందిరం మీద ఉంటుంది. ప్రత్యక్ష గుడారం వాళ్ళు కట్టుకున్న మందిరం మీద ఆ మేఘం నిలిచుంటుంది. ఆ మేఘం అలాగున లేచి ముందుకు సాగుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు, లక్షలాది ప్రజలు, ఆ మేఘం ఏ రూట్లో ప్రయాణం చేస్తుందో ఈ ప్రజలు కూడా మేఘాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. మేఘం ముందు నడుస్తుంటుంది. మేఘం ముందు దైవ సేవకులు, మందసాన్ని మోస్తున్నటువంటి సేవకుడు నడుస్తూ ఉంటే లక్షలాది విశ్వాస బిడ్డలు ఆ మందస్సం వెనక, మేఘం వెనక ప్రయాణం ప్రారంభిస్తారు. మేఘం ఎక్కడ ఆగిందో వాళ్ళు అక్కడ ఆగుతారు. మేఘం ఎన్ని దినాలు ఆగితే అన్ని దినాలు అక్కడే ఆగుతారు. కారణం వీళ్ళకి తెలియదు. మేఘం ఎలా నడిపిస్తుందో అలా నడుస్తూ చివరికి 40 ఏళ్ళ ఈ సుదూర ప్రయాణంలో దేవుడు వారి కొరకు సిద్ధం చేసిన ప్రతి వాగ్దానాన్ని, మేఘము వెంబడి వెళ్ళిన ప్రతి ప్రజలు ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈరోజు మీకు నాకు దేవుడు తన బిడ్డలమైన మనందరి కొరకు ఏర్పాటు చేసిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మనకు మార్గనిర్దేశకము చేసేది ఏంటయ్యా అని అంటే మేఘమే. చెప్పండి ఏంటి? చెప్పండి స్వరమెత్తి. ఏంటి? మేఘం. ఈ మేఘం ఏంటో, ఈ మేఘం యొక్క అనుభవాలు ఏంటో ఒక 2-3 విషయాలు
మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అనంటే, మన ముందు చాలా సుదూర ప్రయాణం ఉంది. చేతుల వాగ్దానాన్ని చేత పెట్టుకున్నాం. ఇశ్రాయేలులకు ఒక వాగ్దానం ఉంది. ఈ సంవత్సరం మీకు నాకు కూడా ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి, మనం చేర్చుకోవాలి. ఆ వాగ్దాన ఫలం అనుభవించాలి. దేవుని ఆశీర్వాదం అనుభవించడము కూడా అదొక భాగ్యం. అందరికీ దొరకవు. ఎందుకు దొరకవు? దేవుడు కొందరికే ఇస్తాడనంటే అందరికి ఇస్తాడనుకుంటాడు. కానీ కొంతమంది వారి ప్రయాణ పద్ధతి సరిగ్గా లేకుండా, వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా అడ్డదిడ్డంగా ప్రయాణాలు చేసి దేవుడు వారి కొరకు నిర్ణయించిన ఆశీర్వాదాలను వాళ్ళు పొందుకోలేకపోతారు. దేవుడు ఆ వాగ్దానానికి ఆయనే తీసుకెళ్తున్నాడు. బాగా వినండి. ఎక్కడుందో వాళ్ళకు బాగా తెలుసు. ఎలా ప్రయాణం నా బిడ్డలను నేను కొనసాగించాలో దేవుడికి బాగా తెలుసు. ఆలస్యమైన ఎప్పుడు ఏవి ఇవ్వాలో మనం నడిపిస్తున్న దేవునికి బాగా తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ మేఘం ఇశ్రాయేలు ప్రయాణ పద్ధతి అదే. ఆత్మీయమైన ఇశ్రాయేలులో మనం అబ్రహాము యొక్క రక్తంలో వంశంలో మనం పుట్టకపోయినా, అబ్రహాము ఏ దేవుణ్ణి ఆరాధించాడో ఆ దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. అబ్రహాము ఏ దేవుణ్ణి విశ్వసించాడో అదే దేవుని ఈరోజు మనం విశ్వసిస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి మనము కూడా అబ్రహాముకు పిల్లలమయ్యాం. మన పితరులు ఏ విధంగా ప్రయాణ పద్ధతి దేవుడు వాళ్ళకు ఏర్పరిచాడో మనకు కూడా అదే ప్రయాణ పద్ధతి ఉంది. చెప్పండి, మనకు కూడా అదే ప్రయాణ పద్ధతి. ఏంటి ఆ పద్ధతి అని అంటే, మన ముందు మన మేఘము నడవాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. మేఘం మన ముందు ఉండాలి. ఇదిగో ఈరోజు ఒక సహోదరుడిగా, ఒక సిస్టర్గా నీ కుటుంబాన్ని, నీ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం మళ్ళీ 31 డిసెంబర్ ముగించే లోపు నీ చేతిలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని, నీ ఆశీర్వాదాన్ని నేను పొందాలి అని అంటే నీవు మేఘము నడిచినట్టుగా నడవాలి. అలాగ కనుక నడిస్తే నీ పేపర్ మీద వచ్చిన ఆ వాగ్దానం నీ వ్యక్తిత్వ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. లేకపోతే పేపర్గానే ఉంటుంది. పేపర్గానే ఉంటుంది. ఆ వాగ్దానం నీ జీవితంలోకి ఎంటర్ కాదు. ఇప్పుడు మేఘం ఎలా నడిచిందో అలాగూ వారు నడిచారు. ఇప్పుడు మనము కూడా మేఘము నడిచినట్టుగా మనం నడుస్తాం. ఆ మేఘములో మనం ఏం నేర్పిస్తున్నాడు దేవుడు, ఆ మేఘము యొక్క ఆశీర్వాదం, మేఘము యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో మీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మన మూల పితరుడైన నోవాహు కాలంలో దేవుడు ఈ సర్వ జగత్తును చూసి ఆయాసపడి, నేను మనుషులను సృష్టించే తప్పుగా బారిపోయింది, పశ్చాత్తాపడుతున్నానని మనుషులు బలాత్కారంతో విచ్చలవిడితనంతో బ్రతుకుతున్న ఆ దినాల్లో దేవుడు భయానకమైన జల ప్రళయాన్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుసు. దేవుడు అయిన యెహోవా భూమి మీద చూచినప్పుడు నోవాహును, అతని కుటుంబం, నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది ఈ సర్వ జగత్తులో లక్షల మంది ప్రజల మధ్యలో ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. మరొక నూతనమైన సృష్టి, జల ప్రళయం వచ్చింది. ప్రతి జీవము కలిగిన ప్రాణి చచ్చిపోయింది. ఇప్పుడు ఓడలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ ఇంత పెద్ద జగత్తులో 8 మంది మాత్రమే మనుషులు ఉన్నారు. ఆ 8 మంది మళ్ళీ సువిశాలమైన ప్రపంచం ఏర్పడడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ 8 మందితో బయటకు వచ్చిన తండ్రి అయిన నోవాహుతో దేవుడు ఒక మాట మాట్లాడుతూ వస్తాడు. చదువుతారా? ఆది కాండం 9వ అధ్యాయం 13వ వాక్యం నుంచి చదువుతూ రండి దయచేసి. మేఘములో నా ధనస్సును నేను ఉంచాను,
అది నాకును భూమికిని మధ్య ఒక ప్రమాణముగా నేను గుర్తుగా ఉంచాను. భూమిపైకి నేను మళ్ళీ భయానకమైన ప్రళయాన్ని, మేఘాన్ని, వర్షాన్ని రప్పించినప్పుడు ఆ మేఘములో నేను ప్రమాణము చేసిన ఆ నిబంధనకు సూచనగా ఉన్న ధనస్సు నాకు కనబడుతుంది. అప్పుడు నాకును నా ప్రజలైన మీకును సమస్త జీవరాశులకును మధ్యన ఏర్పాటు చేసుకున్న నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొందును కనుక సమస్త శరీరులను ప్రమాదము రాకుండకను అలాగున ప్రవాహముగా నీళ్లు రావు. హల్లెలూయా. చెప్పసారి చేతుల దుష్యారుగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రయాణానికి ఒక మేఘం రూట్ మ్యాప్ ఎలా చూపించిందో, మేఘమే వారికి వాగ్దానాన్ని ఎలా తీసుకెళ్ళిందో, ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన మేఘం ఒక కుటుంబంగా నీకు నాకు మన ముందు నడుస్తుంది. ఆ మేఘములో ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అని అంటే, మొదట అక్కడ అంటున్నాడు, దైవజనుడా నోవా, నేను నీకు నాకు మధ్యలో చేసిన నిబంధన మేఘములో ఒక గుర్తుగా నేను పెట్టాను. మేఘములో ఒక నిబంధనకు గుర్తుగా ఒక నా ధనస్సును పెట్టాను. అదేంటి? నిబంధన గుర్తు, అది ప్రమాణానికి గుర్తు. నేను ఎప్పుడైనా భూమి మీదకి ప్రళయాన్ని, వర్షాన్ని, నా మాటను ఈ భూమి మీద నష్టాన్ని తీసుకొస్తున్నప్పుడు నీకు నాకు మధ్యలో నేను ఏర్పాటు చేసిన ఆ నిబంధన గుర్తైన మేఘములో నా ధనస్సు నాకు కనబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మేఘం మనకేం నేర్పిస్తుందని అంటే ఒక నిబంధన. చెప్పండి ఏంటి? చెప్పండి నోరు గట్టిగా ఏంటి? ఇదిగో ఈ ప్రయాణం, ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణం ఎన్నో ఆశలు ఆలోచనలతో, ఎన్నో ఆశీర్వాదాలు ముందు పెట్టుకొని ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన నా సంఘ బిడ్డలారా, ఇశ్రాయేలు అనబడుతున్న మన మూల పితరులకు మేఘం నడిచినట్టుగా ఆ మేఘమే వాళ్ళ ప్రయాణ పద్ధతిని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళినట్టుగా ఈరోజు ఆత్మ సంబంధమైన మేఘం మీకు నాకు ముందుంటుంది. ఆ మేఘమే మనల్ని నడిపిస్తుంది. ఆ మేఘం మనకు ఏం నేర్పిస్తుందంటే, మేఘములో నిబంధన ఉంది. హల్లెలూయా. మీరు దేవునితో చేసుకున్న నిబంధన, ప్రమాణం, కమిట్మెంట్. నేను దేవునితో చేసుకున్న నిబంధన, ప్రభా ఈ సంవత్సరం నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ప్రభా ఈ సంవత్సరం నా ఆత్మీయ స్థితి నేను ఇలా ఉంచుకోవాలనుకుంటున్నాను. ప్రభా నా ప్రతి ఆదివారం తప్పక నీ సముఖంలో నేను ఈ సంవత్సరం ఎక్కడ పోగొట్టుకోకుండా ఉంటాను. ప్రభా ప్రతిరోజు నేను ఇంత ప్రార్థన అనుభవాన్ని కాపాడుకుంటాను. ఏవేవైతో నీవు నీ నోటితో దేవుని దగ్గర నిబంధన చేసుకున్నావో ఆ నిబంధనే నీ ముందు నడుస్తుంది. హల్లెలూయా. మేఘం లేకపోతే ప్రయాణం లేదు. మేఘం లేకపోతే ప్రయాణం లేదు. మేఘంలో ఏం దాగుంది? నిబంధన దాగుంది. నువ్వు నోటితో చేసావు. నువ్వు నోటితో ప్రమాణం చేస్తున్నప్పుడు మందిరంలో చేసావా? నీ ఇంట్లో చేసుకున్నావా? ఏ కూడికలో ఆత్మదేవుడు నీ గుండెలను ప్రేరేపించి అదృశ్యంగా నీ పెదవులు మాత్రమే కదిలి దేవునితో నీవు చేసుకున్న ఒక ప్రమాణం ఉందే, నీ పక్కవాడు, నీ ఇంటివారు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఎవరు వినకపోయినా నీవు నోటితో నీ అంతరంగములో నువ్వు దేవునితో చేసుకున్న ఒక కమిట్మెంట్ ఉందే, ఒక ప్రమాణం. ఆ ప్రమాణమే ఈ 2025లో
నీ ముందు నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ మేఘములో నిబంధన ఉంది. బాగా వినండి, నీ నిబంధనే నీకు తోవ చూపిస్తుంది. నిబంధన తప్పావనుకో తోవ తప్పిపోతావు. నిబంధన తప్పావనుకో తోవ తప్పిపోతావు. కారణం బైబిల్ చెప్తుంది, మేఘములో నీకు నాకు మధ్యలో ఉంచిన నిబంధనను నేను ఉంచాను. ఆ నిబంధనను నేను చూస్తాను. నీ చేతిలో వాగ్దానం పెట్టాడు కదా దేవుడు. వాగ్దానం తీసుకున్న ప్రతి దేవుని బిడ్డలు, నీవు ఈ సంవత్సరాంతపు దినాల్లో ఖచ్చితంగా ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవునితో ఒక ప్రమాణం అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎవరు హృదయాలు ఎలా ప్రేరేపించబడ్డావో అలాంటి ప్రమాణం చేసుకున్నారు. నువ్వేం ప్రమాణం చేసుకున్నావో నీకే తెలుసు. నువ్వేం ప్రమాణం చేసావో ఆ ప్రమాణమే నిబంధన. ఆ నిబంధన నీ ముందు నడుస్తుంది. అదే నీకు రోడ్ మ్యాప్ చూపిస్తుంది. బాగా వినండి, ఒకరోజు నిబంధన చేసుకొని 4 రోజులు పాటించి ఆ తర్వాత నిబంధనను త్రోసివేసే జనులు ఉన్నారు. నిబంధన మన ఆశీర్వాదానికి గుర్తు. అందుకే అబ్రహాంతో అంటాడు, అబ్రహామా 17వ అధ్యాయం ఆది కాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి దయచేసి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు నా సముఖంలో జీవించుచు నీవు నిందారహితుడవై ఉండుము. ఇదిగో దేవుని వాక్యం అంటుంది చూడండి, అబ్రహామా నాకును నీకును మధ్య నా నిబంధనను నేను నియమించి నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అభివృద్ధి, ఆశీర్వాదం ఎందులో దాగున్నాయనంటే నిబంధనలోనే దాగున్నాయి. ప్రమాణం. ఏం ప్రమాణం చేసుకుంటున్నాం? ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక ఆశీర్వాదానికి పొందకుండా ఉండడానికి ఒక ప్రమాదం ఏంటంటే, నీవు నీ నోటితో పలికిన నీ నిబంధనల మీద నీవు స్థిరంగా ఉండకపోవడమే. నీవే పలికావు, నీ పెదవులు ఆడాయి అంతే. నువ్వేం మాట్లాడుకున్నావో అంతరంగంలో నీకే తెలుసు. లోకస్తులు వాళ్ళు చాలా ప్రమాణాలు చేసుకుంటారు. అయ్యా, ఈ సంవత్సరం కనుక నా బిడ్డకు ఉద్యోగం వస్తే నేను వచ్చి మొక్కుబడి చేసుకుంటాను. నా తల వెంట్రుకలు నేను నీకు కానుకగా ఇచ్చేస్తాను, ఒక గొర్రెపోతుని ఇస్తాను, నిలువెత్తు బంగారం ఇస్తాను. వాళ్ళు తెలిసిన పద్ధతులలో వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుంటారో ఆ కార్యాలు వారి జీవితంలో జరిగినప్పుడు వారి స్థాయి సామర్థ్యం ఉన్నా లేకపోయినా వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి ప్రయాసపడతారు. మనమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు మొక్కుబడి తీర్చకుండా వాళ్ళు పొరపాటున మర్చిపోరు. మేము ఆరాధిస్తున్న మా దేవుడికి, మా దేవతకి నేను ఇది ఇస్తానన్నాను, నేను వెళ్ళాలి, నేను చేయాలి, ఈ పండగకి నేను వస్తానన్నాను, నేను ఇలా చేస్తానని మొక్కుకున్నాను. వారి మొక్కుబడులు, వారి నోటి నుంచి వచ్చిన తీర్మానాలలో వారు నిలబడడానికి ప్రయాసపడతారు. ఆర్థిక స్థితిగతి సరిగ్గా లేకపోతే అప్పు చేసైనా వెళ్తారు. ఎందుకు అనంటే వారు ఆరాధిస్తున్న వాటితో చేసుకున్న ఒక తీర్మానం. నేను అంటున్నాను, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, నిజ దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు, మరి ఆ నిబంధనలలో ఎంతవరకు నిలబడుతున్నావు? నీకు మార్గాన్ని చూపించేది నీ నిబంధనే. నేను ఆశీర్వాదపు అనుభవాలలో నడిపించేది నిబంధన మీరితే
నిబంధన మీరితే నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. నిబంధనను పక్కకు పెడితే మేఘము లేకుండా ప్రయాణం ఎలా జరగదో, ఆ మేఘములో ఏమున్నాయ్యా అని అంటే ఆ మేఘములో నిబంధన ఉంది. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. చాలామంది కాలాలు పరిస్థితులు మారినప్పుడు వారి నోటితో దేవుని సముఖంలో ఒప్పుకోలు ఆ తీర్మానాల గుండా నిలబడకుండా వారి ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. ఎట్టకేలకు సంవత్సరం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతాయి, ఆశీర్వాదాలు వారు పొందుకోలేకపోతారు. ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడిచ్చాడు. అనేక సార్లు ప్రభు వాగ్దానంతో మాట్లాడాడు, అనేక పర్యాయాలు దర్శనముతో మాట్లాడాడు. నేను ఇలా చేస్తాను, నీ కుటుంబం ఇలా మార్చబోతున్నాను, నీ స్థితిని నేను ఇలా మార్చబోతున్నాను, నేను ఇలా ఆశీర్వదించబోతున్నాను అని ప్రభు చాలా పర్యాయాలు చాలా మందితో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. విశ్వాసులు చెప్తుంటారు, అయ్యా నాకు ఈ విధంగా దర్శనం పడింది, నాకు ఈ విధంగా కలబడింది, నా దర్శనంలో నేను ఇలా ఉండడం చూశాను. వాస్తవం, ప్రభు చూపిస్తాడు. అయితే నీ వాగ్దానం ఇచ్చిన ఆ దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవడానికి నీవు దేవునితో చేసుకున్న కమిట్మెంట్, ఆ నిబంధన, నా దేవుని బిడ్డలారా, మన ముందు ప్రయాణ పద్ధతిని నేర్పిస్తుంది. హల్లెలూయా. మేఘము నడిచినట్టుగా ఈరోజు మనకు మన నిబంధన నడుస్తుంది. నిబంధన, ప్రమాణం. అబ్రాహామా, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది. ఈ నిబంధననే నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాయి. మన కమిట్మెంట్లే, మన తీర్మానాలే మనల్ని ఆశీర్వాదకరమైన అనుభవాల గుండా నడిపిస్తాయి. కనుక మేఘంలో ఏముందయ్యా అని అంటే నిబంధన ఉంది. ఆ మేఘం వారికి ప్రయాణ పద్ధతిని ఎలా చూపించిందో అదృశ్యంగా, ఇదిగో నువ్వు చేసుకున్న తీర్మానం, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను నమ్మకంగా ప్రతిరోజు ఇంత ప్రార్థనలో గడుపుతాను అని ప్రమాణం చేసావు కదా దేవుని దగ్గర. అదృశ్యంగా నీ ప్రార్థన చేసుకుంటాను అని నువ్వు చేసుకున్న తీర్మానం నీ ముందు నిలబడుతుంది, నీ ముందు నిలబడుతుంది. నువ్వు ఆ ప్రమాణంలో నువ్వు కట్టుబడి, ఆ ప్రమాణానికి నువ్వు కట్టుబడి, నీ నోటితో నువ్వు వచించిన ఆ పద్ధతికి నీవే లోబడి నువ్వు సాగుతున్నప్పుడు ఆ ప్రమాణం నీకు త్రోవ చూపిస్తుంది. దేనికి అని అంటే వాగ్దానం పొందడానికి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఆ ప్రమాణాన్ని తొక్కేస్తావు, నువ్వెప్పుడైతే ఆ ప్రమాణాన్ని పక్కకు పెట్టేస్తావు, ఇక నీకు గమ్యం లేదు. అమ్మా, ప్రమాణాన్ని తొక్కేస్తావు, మేఘం ఆగింది, ఇక ప్రయాణం ఆగిపోయింది. మేఘం నిలిచింది, ప్రయాణం ఆగిపోయింది. అలా సాగుతున్నామని అనుకుంటాం మనం, అంతే. కానీ గమ్యం చేరం, వాగ్దానం పొందం. ఎందుకు నాకు వాగ్దానాలు పొందడం లేదు, ఎందుకు నా కుటుంబ వ్యవస్థలో ఒక మార్పుని చూడలేకపోతున్నానంటే మాటిస్తాం, ప్రమాణాలు చేసుకుంటాం, కానీ మాటలో మనం నిలబడం. ఎప్పుడైతే నీ నోటి మాటల మీద నువ్వు నిలబడవో నీకు దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలు నీ తల మీదకి రావు. కారణం మనం మాట్లాడుతున్నది దేవునితో, ప్రమాణం చేసుకున్నది దేవునితో. అందుకని దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా బతకాలి. అంతే. మనం బాగున్నాం కనుక ప్రమాణం చేసి, రేపు సమస్య వచ్చింది కనుక, నచ్చలేదు కనుక, బాధ అయింది కనుక ప్రమాణాన్ని మనమే పాదాల కింద తొక్కేస్తే దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించడానికి నీ నోటితో నువ్వు చేసిన ప్రమాణాన్ని నేను చూస్తూ ఉంటాను. హల్లెలూయా. చదువుదామా గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి ప్రజలను ఆశపడతాడని అంటే, ఆ మాట చదువుతారు ఒకసారి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల పుస్తకం 50వ కీర్తన 4వ వాక్యంను చదువుతురండి. బలి అర్పణ చేత
నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని నేను పిలుచుచున్నాను. హల్లెలూయా. ఎవరిని నేను పిలుస్తున్నాను? అమ్మా, ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, మీ ప్రయాసాలను నేను తీసేస్తాను, మీ హృదయ వాంఛలను నేను తీరుస్తాను, మీ కుటుంబ స్థితిగతులలో ఒక దీవెనకరమైన మార్పును నేను మీకు అందజేస్తాను. అయితే నా దగ్గరకు వస్తున్న వారు ఎవరు రావాలి, ఎవరు దీవించబడతారు అని అంటే, బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న ప్రజలు నా దగ్గరికి రావాలి. పూటకొక మాట, నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మన నోరే కదా అని మళ్ళీ మనం ఇష్టం ఉన్నట్టుగా వాపసు తీసుకుంటే కుదరదు. నిబంధన కలిగిన ప్రజలు నాకు కావాలి. ఆ నిబంధన కలిగిన వారు నా దగ్గరికి గనక వస్తే నేను వారిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. ఈరోజు సంఘంలో, ఈరోజు ఈ సహవాసంలో మన ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానం, సహోదరుడా, నువ్వే ఉద్దేశం, ఏ సంకల్పం నా ప్రభు దగ్గర నువ్వు పెట్టుకున్నావో, నీ ముందున్న ఈ ప్రయాణంలో నీ ప్రయాణ పద్ధతి ఇదే. ఇశ్రాయేళ్ల ప్రయాణ పద్ధతి ఏంటో మనం చదివాం. మేఘం. కానీ ఆ మేఘంలో ఏమున్నాయో వాళ్ళకు కనబడలే. కానీ ఆ మేఘంలోని అన్ని ఆశీర్వాదాలు దాగున్నాయి. ఆ మేఘం నెమ్మదిగా నడిపించింది, వాగ్దాన దేశంలో అడుగుపెట్టేటట్టు చేసింది. ఆ మేఘం నడిపించినట్టుగా వాళ్ళు నడిచారు. ఈరోజు ఆ మేఘం అదృశ్యంగా మన ముందుంది. ఆ రోజు ఇశ్రాయేళ్ల ముందు పగలు మేఘముగా, రాత్రి అగ్నిగా వాళ్ళకు కళ్ళకు దృశ్యముగా కనబడిన ఆ మేఘం ఈరోజు అదృశ్యంగా మనల్ని నడిపిస్తుంది. ఏంటి ఆ మేఘము అని అంటే, మేఘములో నీవు దేవునితో చేసుకున్న నిబంధననే. హల్లెలూయా. ప్రభువా, నేను ఇలా బతుకుతానయ్యా, ప్రభువా నేను ఇలా చేస్తానయ్యా, ఈ తీర్మానం. దైవజనుడైన యాకోబు బెహెర్షెబా అరణ్యములో తను పడుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు, ఈ ప్రయాణములో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు కదా, ఈ ప్రయాణములో నీవు వెళ్ళు ప్రతి చోటికి నేను నీతో కూడా వస్తాను, నీతో పాటు వస్తాను. నీతో పాటు వస్తూ నేను నిన్ను కాపాడుకుంటాను. నువ్వు వెళ్ళు ప్రతి స్థలానికి నేను నీతో పాటు వస్తాను. చదవండి ఒకసారి ప్రమాణం. ఆదికాండం 28 తీయండి. ఆదికాండము 28వ అధ్యాయం. ఇదిగో దేవుని ప్రమాణం. ఆదికాండము 28వ అధ్యాయము వచనం 15వ వాక్యం. అందరు తీయండి అమ్మా, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడు. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను క్షేమంగా నీ తండ్రి ఇంటికి నేను మరలా రప్పిస్తాను. ఇదిగో నేను నీతో ఏమేమైతే చెప్పానో అవన్నీ నెరవేరు వరకు నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు అని చెప్పగా, యాకోబు 20వ వాక్యం చదువు. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి నీవు చెప్పినట్టుగా నేను క్షేమముగా గనక వస్తే, నీవు నాకు తోడుగా ఉండి నేను వెళ్ళుచున్న
ఈ జీవన విధానములో ఈ సంవత్సరం అంతా నీవు నాకు కాపాడి నాకు తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను, నీవు నాకు సమయోచితమైన సహాయం అందించిన ఎడల నేవే నాకు సదాకాలము దేవుడవైతావు. మరియు నేను ప్రమాణము చేసి నీవు నాతో మాట్లాడిన ఈ స్థలములో నేను ప్రతిష్ఠించిన ఈ రాయిని దేవా నీ మందిరముగా నేను కడతాను. మరియు నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదములో 10వ వంతు నేను నిశ్చయముగా నీ సన్నిధికి నేను తీసుకొని వస్తాను. హల్లెలూయా. ఇది యాకోబు చేస్తున్న తీర్మానం. ప్రమాణం అంటే ఏంటి? ఒక చేత్తున అయిపోతుందా? ప్రమాణం, వాగ్దానం అంటే ఏంటి? ఆయన చేయి మన మీద ఉండాలి, మన చేయి ఆయన మీద ఉండాలి. పెళ్లిలో ప్రమాణం చేపిస్తారు కదా భార్య భర్తలకి. ఒకళ్ళు చేస్తే ప్రమాణం ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి చేసేది కదా ప్రమాణం. దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు, బాబు నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నీ కన్నీళ్లు తుడుస్తాను, నీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను. ఇవి ఆయన ఇచ్చిన వాగ్దానాలు. ఏవైతే ఆయన ఇచ్చాడో నీ చేతిలో పట్టుకున్నావు, మంచిదే. ఇప్పుడు నీవు ఆయనతో నీ నోటి నుంచి పలికిన నీ తీర్మానాలను నీ చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నీ చేతిలో ఉంది. నీవు పలికిన తీర్మానాలు ఉన్నాయే, నీవు చేసుకున్న నిర్ణయాలు ఉన్నాయే, అవి ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు నీవు చేసుకున్న నిర్ణయాలను చూస్తూ ఉంటాడు. నీవేమో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తూ ఉంటావు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. మనమిద్దరం ఈ 2025వ సంవత్సరం నవంబర్ 20వ తారీఖున మనం పలానా చోట 10 గంటలకు కలుద్దాం అని మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకో. ఆ డేటు నీకు నీ గుండెల్లో ఉంటుంది, నాకు నా గుండెల్లో ఉంటుంది. నవంబర్ 20వ తారీఖున 10 గంటలకు ఎగ్జాక్ట్లీ టైం. ఆ టైంకు నేను అక్కడ ఉంటాను, నువ్వు కూడా అక్కడ ఉండో అని చెప్పామంటే ఇద్దరి చేయిలకున్న వాచ్ చూసుకుంటామా లేదా? ఒకడే చూస్తాడా, ఇద్దరు చూసుకుంటారా? చెప్పండి. ఇద్దరు చూసుకుంటారా, ఒకడు చూసుకుంటాడా? ఇద్దరు చూస్తారు. కారణం, వాడు వెళ్ళాలి, ఈయన వెళ్ళాలి. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నీ చేతిలో ఉన్న వాగ్దానం నువ్వు చూసుకో, ఆయన చేతుల్లో ఉన్న ప్రమాణం ఆయన చూస్తూ వస్తాడు. ఇద్దరు చూసుకుంటారు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి మాట్లాడావే, ప్రమాణాలు చేసావే, ఆ నిబంధన మేఘములో ఉంది. హల్లెలూయా. ఆ మేఘములో ఎప్పుడు తన నిబంధనను చూస్తూ వస్తాడు దేవుడు. ఈమె మాట మీద నిలబడిందా? ఈ బ్రదర్ సహోదరుడు మాట మీద నిలబడ్డా? ఒకవేళ నిలబడితే నేను కూడా నిలబడాలి. నా విశ్వాసి, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు మాట ఇచ్చిన ప్రకారం నిలబడ్డాడో, దేవునిగా నేను నా కుమారుడికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టాలి అని నీ దేవుడు నీకిచ్చిన వాగ్దానం నెరవేరడానికి మార్గాలు సుగమం చేస్తాడు. నువ్వు మాట తప్పావనుకో, ఆయన మాట తప్పడు, కానీ నీ వాగ్దానం నీకు ఇవ్వడు, నెరవేరడు. ప్రయాణ పద్ధతి అదే, ప్రయాణ పద్ధతి. మీరు నమ్మండి, వాగ్దానాలు తీసుకున్న వాళ్ళందరూ వాగ్దానాలు నెరవేరుతాయా? చెప్ప, నెరవేరుతాయా? ప్రపంచంలో కోట్ల మంది విశ్వాసులు వాగ్దానాలు తీసుకుంటారు కదా, నిజంగా నెరవేరుతాయి? అందరికీ? కొద్ది మందికి నెరవేరుతాయి. ఎందుకు నెరవేరుతాయి? ఇదే కమిట్మెంట్, ప్రయాణ పద్ధతి ఇది. ఈ ప్రయాణంలో మేఘములో అదృశ్యంగా నీవు చేసుకున్న నిబంధన ఉంది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సముఖంలో ఆ మధ్యలో దైవజనులు ఆ మాట చెప్పక విన్నాను.
యాకోబు ప్రమాణం చేసుకున్నట్టుగా సంఘంలో కూడా ఒక సహోదరుడు ప్రమాణం చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు నిజంగా నా వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చగల దేవుడవైతే, ఇంతకాలం గత జరిగిపోయింది, ఏదో నా మూర్ఖత్వమో నా బలహీనతలో ఏదో జరిగిపోయాయి, ఇక మీదట నేను కూడా యాకోబులాగా ప్రమాణం చేస్తున్నాను. నేను సంపాదించే 10 రూపాయలు కూడా నేను ఎక్కడ పోగొట్టుకోకుండా నమ్మకంగా నీకు ఇవ్వవలసింది నేను ఇస్తా, ఇది నా తీర్మానం అని రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకున్నాడు. అతడు చేసిన తీర్మానం ఎవరి మీదనో, అమ్మ మీదనో, అయ్య మీదనో, కొడుకుల మీదనో ఒట్టు పెట్టి చేసే అవసరమేం లేదు. మనం ప్రమాణం చేసుకున్నప్పుడు మన ముందు దేవుడు ఉంటాడు. చెప్పండి, ఎవరుంటారు? హల్లెలూయా. అన్ని జల్లు చేసుకున్నట్టుగా నా తోడు అని పెట్టుకునే అవసరం లేదు. ఎవరి పిల్లల మీద తోడు అని పెట్టే అవసరం లేదు. నువ్వు ప్రమాణం చేస్తున్నప్పుడు ఎవరు తోడు పెట్టుకుంటున్నావు చెప్పు అని దేవుడు అన్నాడు. కారణం, దేవుడు నిన్ను నమ్ముతాడు. మనల్ని నమ్ముతాడు. ఆయన ఇంకెవరో మీద ప్రమాణం చేసే అవసరం లేదు. ఆయన నీ నోటి నుంచి పలికిన మాట నమ్ముతాడు. కాలం గడిచింది. 2, 3 నెలలు, 4 నెలలు బాగానే, అయ్యా నేను ఇలా ప్రమాణం చేసుకున్నాను అయ్యా అని సేవకులకు చెప్పాడు. సంతోషం, నీ ప్రమాణంలో నువ్వు నిలబడు, ప్రభు నిన్ను దీవిస్తాడు అని ఆ దైవజనుడు చెప్పాడు. కొంతకాలం బాగానే నడిచింది. కాలాలు జరుగుతున్న కొద్దీ దైవజనులు ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి బాధ అయింది, ఆ విశ్వాసికి బాధ అయింది. నా గురించే చెప్తున్నాడు, నా మీద కోపం చూపిస్తున్నాడు అని చెప్పి కోపం పడి బాధ తెచ్చుకొని ఆ మరుసటి నెల నుండి తను దేవుని సన్నిధికి ఇవ్వాలనుకున్నది ఇవ్వడం మానేశాడు. కాలం గడిచిపోతూ ఉంది. ఒకరోజు తోటి విశ్వాసితో మాట్లాడుకుంటున్నాడు. నేను దేవుని ప్రమాణంలో నిలబడ్డాను. ఎక్కడైతే ఎవరికిచ్చినా దేవుడికిచ్చినట్టే. దేవుడికిచ్చినట్టే. ఇదేనా మందిరం? ఏ మందిరానికి ఇచ్చినా దేవుడికిచ్చినట్టే. ఏ సేవకునికి ఇచ్చినట్టే. నేను ఇక్కడ ఇవ్వడం లేదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు, పాపం చాలా మంచోడు, ఆయనకి ఇస్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. మన వెనుక ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మొదలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, దాని కొమ్మలన్నీ మన ఇంటి పైన ఉంటాయి. చెట్టు మొదలు ఏడుంటుంది? నీళ్ళు పోసింది ఎవడు? దాన్ని కావలి కాసింది ఎవడు? కానీ నీడ మాత్రం పక్కింటోనికి ఇస్తుంది. కొన్ని చెట్లు అట్లు ఉంటాయి. పాపం తన హద్దులోనే పెట్టాడు, ఆ నాయకుడు తన హద్దులోనే పెట్టాడు. కానీ ఏంటో ఇది కొమ్మలు ఇటు పెరగకుండా ఇటు పెరిగింది. అది ఇటు పెరిగి వేరొక్కనికి నీడగా, దీని పండ్లు, దీని పువ్వులు, దీని అలంకరణ, దీని అందము, దాని నీడ వేరొక్కరికి వెళ్తుంది. నీళ్ళు పోసినోడికి, కావలి కాసినోడికి, దాని చుట్టూ ప్రతిరోజు దానికి అంద సౌందర్యానికి కారణమైన వాడికి ఒక్క కొమ్మ లేదు. అలాగే ప్రజలు చాలామంది ఉంటారు. సేవ పెరిగే మందిరం, బల్ల తినే మందిరం, వాక్యోపదేశం వినే మందిరం, ప్రార్థన అవకాశాలు, దేవుని సన్నిధానంలో దైవజనుడు ప్రార్థన, అన్ని కార్యక్రమాలన్నీ ఒక మందిరంలో ఉంటాయి. వాళ్ళ సహాయ సహకారాలు మాత్రం ఎక్కడికో ఉంటాయి. అర్థం ఏంటి అంటే నిబంధనల్లో లేని ప్రజలు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సబుషారుగా హల్లెలూయా. నీవు నిబంధనలో నిలబడనంత కాలం నువ్వు ఒక గొప్ప వాగ్దానము, ఆశీర్వాదాన్ని పొందుకోవడం కష్టం, చాలా కష్టం. ఎక్కడ నిబంధన చేసుకున్నావో, ఇప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి. యాకోబు ప్రమాణం చేశాడు, దేవా ఎక్కడ నేను నూనె పోసానో, ఏ రాయి పైన నేను నూనె పోసి ప్రతిష్ఠించానో
ఆ రాయి నువ్వు నాకు తోడుగా గనక ఉండి ఈ జీవన సంబంధమైన యాత్రలో ఒంటరిగా నేను ప్రయాణం చేస్తున్నాను. నా ముందు ఎన్ని పోరాటాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలియవు. ఒకవేళ నాకు పోరాటంలో నా తోడుగా ఉండి నన్ను కాపాడి నన్ను పోషించి నా అక్కర నా అవసరతలను తీర్చి నన్ను క్షేమముగా మళ్ళీ నా తండ్రి ఇంటికి గనక నువ్వు తేగలిగితే, ఎక్కడ నేను నూనె పోసానో అక్కడ నేను నీ మందిరాన్ని కడతాను. ఇప్పుడు నా ప్రశ్న, మందిరం ఆడే కట్టాడా, ఇంకెక్కడైనా కట్టాడా? ఆయన అక్కడనే కట్టాడా, ఇంకా వేరే చోట ఎక్కడైనా మందిరం కట్టాడా? ఆయన చెప్పడం ఎడగట్టాడు? ఎక్కడ నూనె పోసాడో, ఎక్కడ ప్రమాణం చేశాడో అక్కడే తన తీర్మానాన్ని కూడా నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మనం తీర్మానం, మందిరం, సేవ సంబంధమైన అనుభవాల్లో ఎక్కడ మనం తీర్మానాలు చేశామో ఆ తీర్మానాలకు మనము కట్టుబడితే అది మన నిబంధన, మన ముందు ఒక మార్గము చూపే దిక్సూచిగా మారుతుంది. అర్థమైందండి? ఈరోజు నిబంధనలో లేని ప్రజలు, నిబంధన మీరిన ప్రజలు దేవుని వాగ్దానం పొందుకోలేరు. వారి ప్రయాణం అక్కడే ఆగిపోయింది, అంతే, ఇక ముందుకు సాగదు. అందుకని మొదటిదిగా నా దేవుని సంఘబిడ్డలారా, మన ఆశీర్వాదాలకు మన ప్రయాణాలకు పద్ధతి ఏంటి అని అంటే, నిబంధనతో మన ప్రయాణాలు చేయాలి. హల్లెలూయా. చేద్దామా సంతోషంగా? హల్లెలూయా. రెండవదిగా హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 11వ అధ్యాయం చివరి వచనం చదవండి దయచేసి. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పుస్తకం చివరి వాక్యం, వీరందరూ హేబేలు మొదలుకొని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, బారాకు, గిద్యోను, శామ్యూయేల్, దావీదు, వాళ్ళందరి గురించి 11వ అధ్యాయం అంతా వారి విశ్వాస యాత్రలో వారు చేసిన అనుభవాలన్నీ పరిశుద్ధాత్ముడు రాస్తూ, వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు కనుక వారు వాగ్దాన ఫలాన్ని అనుభవించలేరు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఇదిగో మేఘము వలె మన ముందు ఆవరించి ఉండగా. హల్లెలూయా. చాలు హుషారుగా హల్లెలూయా. మేఘము వలె మన పరిశుద్ధులు వారి జీవన విధానాలు, వారి సాక్ష్యాలు, వారి విశ్వాస జీవితంలో పొందిన ఆ అనుభవాలు, వారి సాక్ష్యం, ఇంత గొప్ప సాక్షి సమూహం, బాగా వినండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉండగా. 2, మేఘములో ఏముందయ్యా అనంటే మన సాక్ష్యము. హల్లెలూయా. చెప్పడేముంది? చెప్పలేంది మన సాక్ష్యం. నీ ప్రయాణ పద్ధతి ఇదే. ఇశ్రాయేలుకు మేఘము నడిచినట్టుగా ముందు మేఘములో అదృశ్యంగా ఏమున్నాయి అని అంటే, ఒకటి నిబంధన ఉంది. నీవు దేవునితో చేసుకున్న నిబంధన ప్రమాణమే నీ ముందు నడిపిస్తాడు. ఆయన నేను చూసినప్పుడల్లా అక్కడ రాస్తాడు, నేను భూమి మీదకి ప్రళయం రప్పించినప్పుడల్లా మేఘములో నా ధనస్సును నేను చూస్తాను. నీవు ప్రార్థించినప్పుడు, నువ్వు ఉపవాసాలు ఉన్నప్పుడు, నువ్వు దేవుని దగ్గర, ప్రభువా నా పిల్లలు, నా కుటుంబం, నా ఉద్యోగం, నా అనారోగ్యం, నా ఆశీర్వాదం, నా అవసరత,
అని ఏ ఏ అంశాలు దేవుని దగ్గర నువ్వు ఎత్తి పెడుతున్నావో అలా ప్రార్థిస్తున్నప్పుడు నీవు ఉంచిన, నీవు చేసుకున్న నీ ప్రమాణాన్ని, నీ నిబంధనను ఆయన చూస్తూ వస్తాడు. రెండు, అక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె నిన్ను ఆవరిస్తుంది. నీ ముందు మేఘముగా నిలబడేది ఏంటయ్యా అని అంటే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న సాక్ష్యమే. బాగా వినండి, నీ సాక్ష్యమే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది బ్రదర్. సాక్ష్యం. ఒక దేవుని బిడ్డగా మీకు, ఒక సేవకుడిగా నాకు సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, నా జీవన విధానం ఎలా ఉంది, లోకం నన్ను ఏ దృష్టితో చూస్తుంది, సమాజం నన్ను ఏ భావనతో, ఏ భావజాలముతో నాతో మాట్లాడుతుంది, అది మనం అర్థం చేసుకోవాలి. మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. నీ సాక్ష్యమే నీ ముందు ఒక ప్రయాణం, అదే నేను నడిపిస్తే. అందుకే దైవజనులన్న యేసన్న గారు రాసిన పాటలు మనం పాడతాం. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. నా సాక్ష్యం ఒక పువ్వులో నుంచి సుగంధం పరిమళిస్తున్నట్టుగా, ఇక్కడ ఉన్న పుష్పపు యొక్క సువాసన అనేకులకు సువాసన అలా బయటకు వెళ్ళినట్టుగా, నేను బ్రతుకుతున్న నా కుటుంబం, నా గ్రామం, నా పట్టణం, నా జీవితం ఒక సువాసనగా అనేకులకు సాక్ష్యముగా ఉండాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఆ సాక్ష్యమే నీకు ఒక మేఘం. మేఘం లేకుంటే ప్రయాణమే లేదు. చెప్పండి, మేఘం లేకపోతే ప్రయాణమే లేదు. నీకు సాక్ష్యం లేకపోతే నీ ప్రయాణమే లేదు. నీ బతికినంత కాలం అలాగే ఉంటావు. నీ జీవన విధానంలో మార్పులే ఉండవు. నీ గురించి 10 మందికి ఏమని తెలుస్తుంది? నీ గురించి నీకు తెలియని ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు? నువ్వు వెళ్తున్న మందిరంలో నిన్ను నడిపిస్తున్న దైవజనుడు ఏమని చెప్తున్నాడు? నీ గురించి ప్రజల సాక్ష్యం ఏంటి? ఆలోచించు. మన సాక్ష్యం మన ముందున్న మేఘం. బాగా వినాలి. ఈరోజు చాలామందికి దేవుని బిడ్డలకు సాక్ష్యం లేదు. సంఘంలో సాక్ష్యం లేదు, ఇంట్లో సాక్ష్యం లేదు, సమాజంలో సాక్ష్యం లేదు. కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉండదు, సంఘంలో సాక్ష్యం ఉండదు, బయట సాక్ష్యం ఉంటాయి. బయట సాక్ష్యం ఏ సాక్ష్యం? అన్న చాలా మంచోడు, ఎందుకు రోజు టిఫిన్ చేపిస్తాడు, ఎందుకు తెలిసిన చోట ఉద్దెర కాతిప్పిస్తాడు, అంతే. ఆయన అంత మంచోడు ఎందుకు అయ్యాడంటే అందుకే అయ్యాడు, అంతే. అదే అతని గురించి ఇంట్లో అడుగుతూ చెప్తారు. ఒక బ్రదర్ గురించి సిస్టర్కి అడగండి, ఒక విశ్వాసి గురించి ఒక సేవకుడికి అడగండి. ఒక రోజు 1 గంట 2 గంటలు నిలబడే వాడికి ఏం తెలుస్తుంది చరిత్ర? మన గురించి సమాజానికి ఏం తెలుస్తుందండి? మన గురించి పూర్తిగా ఎవరికి తెలుస్తుంది? నీ కుటుంబానికి తెలుస్తుంది, నువ్వు ఆత్మ సంబంధంగా అంటుకట్టబడిన నీ సంఘానికి తెలుస్తుంది. కారణం, ప్రతి పరిస్థితులలో మనం ఒకరితో ఒకరు కలుస్తూ వస్తాం కనుక. నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఉండదు. 20 ఏళ్ళ కాపురం చేసిన భార్య ఇప్పటికీ నేను నమ్మేటట్టు లేదని అంటే నీ సాక్ష్యం అట్లుంది. మరి నీ కుటుంబ వ్యవస్థలో నీ సాక్ష్యం. నువ్వు 10 ఏళ్ళైంది మందిరానికి వెళ్ళబట్టి, నేను నడిపిస్తూ, నీకు బాప్తీసం ఇచ్చి, నీకు బల్లిస్తూ, నీకు మంచి చెడు నేర్పిస్తూ, విశ్వాస ప్రయాణంలో నేను నడిపిస్తున్న నీ సేవకుడు బ్రదర్ చాలా మంచోడండి, ఆత్మీయుడు, ప్రార్థన పరుడు. అతడు పేదోడే కానీ చెప్పిన మాట కట్టుబడతాడు. మాట అవునంటే అవునంటాడు. అతడు ఎన్ని పోరాటాలు ఉన్నా ప్రార్థనలో తగ్గడు. మంచి ప్రార్థన పరుడు.
అతడు పొరపాటున మందిరాన్ని విడిచిపెట్టి తిరిగేవాడు కాదు. ఎంత కష్టం ఉన్నా, అనారోగ్యాలతో ఉన్న మందిరంలో దేవుని సన్నిధిని గౌరవిస్తాడు. ఏ చిన్న బాధ్యత అప్పగించినా నమ్మకంగా పనిచేస్తాడు. 10 రూపాయలు కూడా అతన్ని మనం నమ్మొచ్చు. 1,00,000 రూపాయలు కూడా ఇచ్చి విడిచిపెట్టచ్చు. అతడు 10 పైసా, నయా పైసా కూడా మోసం చేసేవాడు కాదు. ఈ సాక్ష్యాలు మన గురించి చెప్పాలి, మన గురించి చెప్పాలి. ఆ సాక్ష్యమే నీకు మేఘం. ఆ సాక్ష్యమే మన ముందు ఒక మేఘముగా ఆవరిస్తుంది. ఆ మేఘంలోనే రేపు మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. సీనాయి పర్వతం మీదకి దేవుడు దహించు అగ్నిగా దిగొచ్చాడు. కింద ఇశ్రాయేలు సమాజం ఉంది, లక్షల మంది. ఆ ఉరుములు, ఆ మెరుపులతో భయపడిపోతున్నారు. కింద ప్రజలందరూ వణుకుతున్నారు. దేవుడు సీనాయి కొండ మీద నుంచి మోషేని పిలుస్తున్నాడు. మోషే, నువ్వు పైకి రా, నన్ను నీతో మాట్లాడాలి, నీకు చాలా సంగతులు చెప్పాలి అని చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథం రాస్తుంది. చదువుతావా? నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వాక్యం. నిర్గమకాండం 24:18. అప్పుడు మోషే, ఇంకొంచెం పైనుంచి చదువు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే, చూడండి, ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి దేవుని దగ్గరికి చేరేను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. మేఘం, మోషే మధ్యాకాశంలో నిలబడలేడు, భూమి మీదనే నిలబడ్డాడు. మోషే ఏడు నిలబడ్డాడు? మోషే ఏమని 100 ఫీట్ల మనిషి ఏమి కాదు, నీలాగా నాలాగా సాదాసీరా మన మనిషే. కానీ మేఘం దిగి వచ్చింది. ఇప్పుడు మేఘం భూమి మీదకి దిగి వచ్చింది. ఎత్తైన పర్వతాల దగ్గరికి పోయినప్పుడు మేఘాలన్నీ పర్వతాల మీద ఉన్నట్టే కనపడతాయి కదా. మేఘం దిగొచ్చిందట. ఎందుకు? మేఘము లేకుండా దేవుని యొద్దకు మోషే ఎక్కిపోలేడు. అమ్మ వినండి, మేఘము లేకుండా దేవుని యొద్దకు ఒక వ్యక్తి ఎక్కలేడు. సీనాయి కొండ మీద దేవుడు అచంచలమైన అగ్నిగా దిగొచ్చాడు. ఆ కొండ మీదకి వెళ్ళి దేవుని సముఖంలో మోకరించాలి, దేవుడు చెప్పే మాటలు వినాలి. దేవుని సముఖంలో ఇతడు తన విజ్ఞాపన, తన ప్రార్థన, తన ప్రజల గురించి చెప్పాలి. భవిష్యత్తు గురించి దేవుడు చెప్పే మాటలు తీసుకోవాలి. ఇవన్నీ పొందాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి మనం ఎలా వెళ్తాం? దేవుడే మోషే దగ్గరికి మేఘమును దింపాడు. హల్లెలూయా. మేఘములో ప్రవేశించాడు. బాగా వినండి, బండి మీదనో కారు మీదనో కాదు, మేఘము దిగొచ్చింది. ఆ మేఘములో ఈయన అడుగు పెట్టాడు. మేఘము మెల్లగా నెమ్మదిగా ప్రభు పాదాల దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ మేఘము ఆవరించింది మోషేను. రేపు మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన ఆత్మీయత ప్రభు సముఖానికి చేరాలి. ఆయన వాగ్దానాలు మన జీవితంలోకి రావాలి. ఈ ఆత్మ సంబంధమైన ఈ ప్రయాణంలో నీవు మేఘములోనే నడవాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. మేఘము లేకుండా ప్రయాణము చేయొద్దు. ఏదో ఊరికే వెళ్తున్నామా, బ్రతుకుతున్నామా అన్నట్టు బతకొద్దు. అది ప్రయాణ పద్ధతి కాదు. అలా ప్రయాణం చేస్తే ఏమి దొరకదు. 2025 అయిపోతుంది, 2050 వస్తుంది. కుటుంబ స్థితిగతులు ఏం మారవు. ఒక గొప్ప ఆశీర్వాదం దేవుని యొద్దకు నీ ప్రార్థన, నీ సన్నిధి, ఆయన కృపలో నువ్వు చేరాలి అని అంటే మోషే ప్రయాణం చేయడానికి దేవుడు మేఘాన్ని పంపినట్టుగా మేఘములో ప్రయాణం. ఆ మేఘము ఏదో కాదు, మనం తీసుకున్న తీర్మానం. ఆ మేఘము ఏదో కాదు, మన సాక్ష్య జీవితం. ఒక మంచి సాక్ష్యం. చెప్పండి ఏంటి?
ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యం సంపాదించుకో. ఇప్పుడు ఈ ఊర్లో ధనవంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ఊరంతటికి వెళ్ళి మీరు మైక్ పట్టుకొని అడిగండి, కోటీశ్వర్లు అందరినీ ఊరంతా మంచోడు అంటారు, ఎవడన్నా అంటారా? ఈ ఊరిని పరిపాలిస్తున్న నాయకులను గురించి అడిగితే 100 మందిలో 70 మందే వాడు వేస్ట్ గాడు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అధికారం సంపాదించవచ్చు, నాయకత్వంతో డబ్బు సంపాదించవచ్చు, నీ టాలెంట్తో ఉద్యోగాలు సంపాదించవచ్చు, సాక్ష్యాన్ని సంపాదించలేము. బ్రదర్, నీ గురించి 10 మంది నీ గురించి మంచి చెప్పాలంటే నీ ఉద్యోగమో నీ పరిస్థితితో ఎవడు నోరు తెరిచి మంచోడని చెప్పాడు. మన గురించి పరులు చెప్పాలి అని అంటే లేఖనం చెప్తుంది, నీ ఒక మేఘము లాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. హల్లెలూయా. నీ సాక్ష్యం చక్కగా ఉండాలి, నీ సాక్ష్యం సరిగ్గా సంపాదించుకోవాలి. నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ సహవాసంలో, నీ ఉద్యోగం చేస్తున్న చోట. అర్థమవుతుందండి? నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, నీవు జీవన విధానాలు బ్రతుకుతున్న చోట, నీ ఇరుగు పొరుగు అందరూ నువ్వెంత ప్రేమ కలిగినోడివో, అందరితో ఎలా కలిసిమెలిసి ఉంటావో, మంచి చెడులో ఎలా పార్టిసిపేట్ అవుతావో నీ గ్రామస్తులు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి. నేను ఒకరోజు ఒక 5 సంవత్సరాల క్రితం గుగ్గూస్ చంద్రాపూర్ ప్రాంతానికి పాస్రక్క నేను వెహికల్ కిరాయి తీసుకొని వెళ్ళాం. అప్పుడు మనకు వెహికల్ లేని దినాలు. ఒక ముస్లిం బ్రదర్ వెహికల్ అది, యవనస్తుడే, అతను కూడా 25+ ఉంటాడు అంతే. ఇద్దరమే, మాతో పాటు ఎవరో విశ్వాస బిడ్డలు ఉన్నారు. ఆసిఫాబాద్ దాటాం. ఇక ఆయన మనకు పరిచయం లేని మనిషి కనుక 2-3 మాటలు అడిగాను, ఏం చేస్తారు, బండి మీదేనా, అంత బాగేనా, బాగుంటుందా అని అడిగి ఇక అయిపోయి ఇంకా ముచ్చట ఇంకేం ఆయనతో ఏం పడతాం. కొంత దూరం ఆసిఫాబాద్ దాటిన తర్వాత అన్నాడు, సార్ మహేష్ మీ చర్చికి వస్తాడా అని అన్నాడు. అవును అని అన్నా. సార్ ఒకప్పుడు వేరు, ఆయన ఇప్పుడు వేరు అని అన్నా. అవునా, నీకు తెలుసా అని అన్నా. ఆమె అంతా డ్రైవింగ్ ఫీల్డ్ కాదు సార్, ఒకప్పుడు వేరుండే కానీ ఆయనలో చాలా మార్పు ఉంది సార్. నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకు చెప్తున్నాను విషయం, అలా మాట్లాడుతున్నప్పుడు అక్క, నాతో పాటు ఇంకొక విశ్వాస సిస్టర్ ఎవరో ఉండే. మన సాక్ష్యం 100 రూపాయలు ఇచ్చి, అరే నా గురించి 4 మాటలు చెప్పరా అంటే ఎవడు చెప్పాడు? చెప్తాడు ఎవడైనా? 400 ఇచ్చి నా గురించి సుభాష్ అని చెప్పి జై జై అని చెప్పరా అంటే ఎవడు చెప్పాడు? నువ్వేంటో నీ ముందు చెప్పకపోయినా సాటుకు ఖచ్చితంగా చెప్తాడు. హల్లెలూయా. మన ముందు అక్క నువ్వు సూపర్ అక్క అని నీ ముంగట అన్నా సాటుకు చెప్తాడు. సాటుకు చెప్పిందే పర్ఫెక్ట్ సాక్ష్యం, సాటుకు చెప్పిందే పర్ఫెక్ట్. నీ ముఖం ముంగట, నా ముఖం ముంగట ఎవడైనా శబాసే అంటాడు. బయటకు పోయిన తర్వాత మనం లేని సమయంలో, తెలియని ప్రజల మధ్యలో పలానా బ్రదర్, పలానా సిస్టర్ అని మన గురించి నలుగురు చెప్పే సాక్ష్యాన్ని నీవు నేను సంపాదించుకోవాలి. హల్లెలూయా. అదే మన ముందు నడిచే మేఘం, అదే మన ముందు నడిచే మేఘం. మేఘం ఉందా? అయితే నీకు ప్రయాణం బాగుంటుంది. మేఘమే లేదా? మేఘమే లేదా? కొన్నిసార్లు వస్తాం విశ్వాసుల ఇంటికి, సడన్గా వస్తా, తాళం ఉంటుంది. అమ్మా మీరు లేరా? ఎవరు? ఈ ఇంటోళ్ళా? లేరు. ఎటుపోయారమ్మా? పొద్దున ఉండనా వీళ్ళు? ఏమో వాళ్ళ గురించి మాకేం తెలుసు, ఎప్పుడు ఇంట్లో రపరప లొల్లే ఉంటుంది ఆ ఇంట్లో, మాకేం తెలుసు ఆ ఇంట్లో గురించి. ఇంకా నయం మా విశ్వాసం చెప్పలే అనేస్తారు వాళ్ళు. ఇక అంటే అర్థమైంది, చుట్టుపక్కల వారు మనల్ని ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. మీరెవరు? ఏం లేదు, మాకు పరిచయము, ఇట్లా వచ్చాం కదా, చూసిపోదామని వచ్చినాం అని అన్నాను. ఇంకేం చెప్పుకుంటామాడ? ఇంకేం చెప్తాం? మన ఇంటి పక్కనే ఉన్నారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారు. నువ్వు ఒక తెల్లబట్టలు వేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని నువ్వు దేవుని సముఖంలోకి వస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు
ఈ 10-15 సంవత్సరాల ఈ యాత్రలో నీ జీవన శైలిని, ఒక భార్య భర్తగా పిల్లలతో కలిసి నువ్వు జీవించే విధానాన్ని లోకం చూస్తుంది. నువ్వెంత నమ్మకస్తులో చెప్తారు వాళ్ళు, నువ్వెంత నీతిగా బతుకుతావో చెప్తారు వాళ్ళు. సాక్ష్యం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సాక్ష్యం లేని సేవకులు ఎంతోమంది ఉన్నారు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, నీ సాక్ష్యమే మేఘము వలె విస్తరిస్తుంది. హల్లెలూయా. ఆ మేఘములో ఇశ్రాయేలు ప్రయాణమైనట్టుగా నీ సాక్ష్యమే నీ ముందుకు మార్గాలు తెరుస్తుంది. నీ సాక్ష్యమే నీకు మంచి మంచి ఆపర్చునిటీ తెలుస్తుంది. నీ సాక్ష్యమే 10 మందిలో ఆయన మంచోడండి, దానికి నాది జవాబుదారి, ఆయన అలాంటోడు కాదు అని నలుగురు నీ పక్షాన నిలబడతారు. ఏ సాక్ష్యం సంపాదించుకోవు. ఆ మేఘము లేని ప్రయాణంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? మనం చదివాం, ఇశ్రాయేళ్ల ప్రయాణ పద్ధతి అదే. మేఘం లేని ప్రయాణం లేదు. మరి ఆ మేఘమే మనకు సాక్ష్యం. ఆ సాక్ష్యం లేని ప్రయాణం ఏడబోతావు? ఏ వాగ్దానం పొందుకుంటావు? ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? నీకు నీ కాలనీలో సాక్ష్యం ఉందా? నీకు నీ మందిరంలో సాక్ష్యం ఉందా? నీకు నీ మందిరంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో నీకెంత సాక్ష్యం ఉందో అంతే మేఘం. హల్లెలూయా. చాదాం గట్టిగా హల్లెలూయా. ఒకరోజు కరువు భయానకమైన కరువుతో ఉన్నటువంటి దినాలు ఇశ్రాయేలు ప్రజలు. 3.5 సంవత్సరాలు చినుకు లేదు. ఒక కాలం కాదు, 3 కాలాలు పోయాయి. ఇంకా చెప్పాలంటే 3.5 అంటే 4 వర్షాకాలాలు పోయాయి. 4 వర్షాకాలాలలో మంచు కూడా పడలేదు అని అంటే ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఏలియా కాలంలో ఆలోచించండి. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు వర్షంను కురిపిస్తానన్నావు కదా, ఈ ప్రజల దాహము తీరుస్తానన్నావు కదా, ఈ ప్రజల ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవింపజేస్తానన్నావు కదా, కరువుతో ఉన్నారయ్యా అని ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థన విన్న దేవుడు ఆకాశంలో అరచేయి మందము మేఘం పైకి లేచిందట. ఎంత మేఘం? పెద్ద మేఘం కాదు, ఇంత మేఘం, అరచేయి అంది, జానెడు మేఘం. ఒక నల్లని మేఘం నెమ్మదిగా పైకి వచ్చింది. దైవజనుడైన ఏలియాతో తన పనివాడు అంటాడు, అయ్యా ఒక నల్లటి మేఘం మెల్లగా పైకి లేస్తుంది, కానీ అది పెద్దగా లేదు, అరచేయి మందమే ఉంది అని అంటాడు. బైబిల్ చెప్తుంది, ఆ అరచేయి మందమైన మేఘం మహావిశాలమైన మేఘముగా మారి మోపైన వర్షం ఆ దేశమంతా కురిపించి 3.5 ఏళ్ల కరువును ఒక్క దెబ్బతో తీసిపడేసింది. ఇంత సాక్ష్యం చాలు. నీ సాక్ష్యం చిన్నదే, నువ్వు ఒక చిన్న మనిషివే కనుకో, ఒక సాధారణమైన మనిషివే, ఒక సాధారణమైన సేవకున్నే. మన గురించి ప్రజలు ఎవడు చెప్పే నెట్వర్క్ మనకు లేకపోవచ్చు. ఇంత మేఘమే ఒకరోజు మహామేఘముగా మారుతుంది. హల్లెలూయా. శబ్దమ గట్టిగా హల్లెలూయా. చిన్న సాక్ష్యమే, నీకు వెనక ముందు ఏ గొప్పతనాలు లేకపోయినా నీ సాక్ష్యమే నీకు ఒక గొప్ప ఆశీర్వాదానికి కారణంగా మారుతుంది. నీ దీవెనకు ప్రతి ఆశీర్వాదానికి మేఘము కారణంగా మారుతుంది. ఆ మేఘంలో దీవెనలు ఉన్నాయి, ఆ మేఘంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు సాక్ష్యం లేని ప్రయాణం ఎంతోమంది చేస్తున్నారు. ఊర్లోకి వెళ్తే సాక్ష్యం లేదు, మందిరానికి వస్తే సాక్ష్యం లేదు, భార్య దగ్గర భర్తకు సాక్ష్యం లేదు, ఒక భర్త నమ్మకంగా నా భార్య మంచిదని చెప్పే సాక్ష్యం లేవు. 20 ఏళ్ళ ఈ ప్రయాణంలో మేఘం లేకుండా ఎటు వెళ్తున్నావు నువ్వు? నీ ప్రయాణం అంతా ఏ పద్ధతి? ఈ పద్ధతులతో నువ్వు ఎంతకాలం ప్రయాణం చేస్తావు? ఇలా చేసిన ప్రయాణంలో నీకు ఏం దీవెన ఉంటుంది? కనుక సంఘ బిడ్డలారా, ఒకటి నీ నిబంధనే నీకు మేఘం, 2 మేఘం నీ సాక్ష్యమే నీకు మేఘం. ఆ మేఘమే నిన్ను నడిపిస్తుంది. మేఘంలోనే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది, ఆయన మధ్యాకాశములోకి ఇదిగో మేఘార్హుడై రాబోతున్నాడు.
ఆయన ఎట్లా వస్తాడట? చెప్పండి, ఎట్లా వస్తాడట? యూట్యూబ్లలో చూపించినట్టు సింహాల మీద, గుర్రాల మీద రాడాయన. అది అట్లా క్రియేటివిటీ. మేఘవాహనుడుగా వస్తాడు ఆయన. హల్లెలూయా. మేఘమే ఆయనను తీసుకుపోయింది పరలోకానికి. గొప్ప మేఘం ఒలీవ కొండ మీద ఉన్న ఆయన మీదకి వచ్చి ఆ మేఘమే ఆయన ఆరోహణం తీసుకుపోయింది. ఆ మేఘమే రేపు భూమి మీదకి తీసుకురాబోతుంది. బైబిల్ అంటుంది, సహోదరులారా, మనమందరం మేఘాల గుండా మధ్యాకాశంలో మన ప్రియుణ్ణి కలుసుకోబోతాము. హల్లెలూయా. మనల్ని మోసుకెళ్ళేది ఏంటి? చెప్పండి, ఏంటి? మేఘమే. ఆ ప్రయాణం మేఘమే తీసుకెళ్తుంది ప్రభుని కలుసుకోవడానికి. రేపు మేఘముల గుండా ఆయన రాబోతున్నాడు. ఆ మేఘము అదృశ్యంగా మనకుంది. ఆ మేఘమే మన నిబంధన. ఆ మేఘమే నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, దేవుని సముఖంలో మన సాక్ష్యం. ఆ మేఘమట ఇశ్రాయేలు ప్రజల ఇంట్ల మీద కాదు, ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళ మీద కాదు, కానీ మందిరం మీద నిలబడిందట. ఎక్కడ నిలబడుతుంది మేఘం? చెప్పండి, ఎక్కడ నిలబడింది? పగలు మేఘముగా, రాత్రి అగ్నిగా ప్రత్యక్ష గుడారం మీద నిలబడింది. అంటే ఆ మేఘం మందిరం మీద నుంచి కదిలితే ప్రజలు కదిలారు. అంటే వారి దృష్టి, వారి ప్రయాణం మందిరం మీదున్న మేఘం మీద దృష్టి పెట్టారు. బాగా వినండి, నేను ముగిస్తున్నాను. మన ప్రయాణంలో ఒకటి, నీవు దేవునితో చేసుకున్న తీర్మానం, నీ నిర్ణయమే నీ ప్రయాణానికి మార్గం. 2, నీవు కలిగి ఉన్న సాక్ష్యం నీ ప్రయాణానికి, నీ గమ్యాన్ని చూపిస్తాయి. 3, నీ ప్రయాణం అంతటిలో నువ్వు మనసు పెట్టాల్సింది ఏంటి అని అంటే, మేఘము నిలిచి ఉన్న మందిరము మీద. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, 30 లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. అంటే కాగజ్ నగర్ కాదు, మన ఆసిఫాబాద్ జిల్లాలో కూడా లేరంతమంది. అంటే వాళ్ళందరూ గుడిసెలు వేసుకుంటే ఏడదాకా పోయి ఉంటాయి. ఆ గుడిసెలు ఏడదాకా పోయి ఉంటాయి. ఈ నుంచి ఆదిలాబాద్ దాకా పోయి ఉంటాయి. 30 లక్షల ఇండ్లు, పశువులు, పాకలు, పేద సువిశాలమైన ఎడారిలో అలా టెంట్లు వేసుకున్నారు, గుడిసెలు, గుడారాలు. మందిరం మధ్యలో ఉంది. ఇప్పుడు అకంత దూరంలో ఉన్న ఆ ఇంట్లో గుడారంలో ఉన్న ఒక విశ్వాసి, రే సర్దుకోండి మనం ప్రయాణమే వెళ్ళాలి అని ఎడదెళ్తుంది. అతని మనసు, అతని చూపు మేఘమై నిలిచి ఉన్న మందిరమును చూస్తూ ఉంటాడు. మందిరం చిన్నగానే కనబడుతుంది, కానీ మందిరం పైన ఏముంది? మేఘం ఉంది. చెప్పండి, మందిరం పైన ఏముంది? ఆ మేఘం చాలా ఎత్తులో, ఇంత మేఘం కాదు, అగ్నిగా. ఇప్పుడు ఇక్కడ మందిరం అని అంటే ఇక్కడ ఆనుకున్న మేఘం చాలా ఎత్తుగా ఉంది. అంత దూరంలో ఉన్నవాడు కూడా ఆ మేఘాన్ని చూస్తాడు. ఆ మేఘం మెల్లగా కదిలింది అని అంటే వాళ్ళు టెంట్లు సర్దుకోవాలి, సామాను సర్దుకోవాలి, వాళ్ళు ప్రయాణానికి ప్రారంభించాలి. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఎంత దూరం ఉన్నా, ఎంత దగ్గర ఉన్నా, మందిరానికి సమీపంలో ఉన్నా, మందిరానికి దూరంగా ఉన్నా, నీ దృష్టి మందిరం పైన ఉంచాలి. హల్లెలూయా. నీ మనస్సు, నీ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో నీ దృష్టి ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన మందిరం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం మీద నీవు లక్ష్యం ఉంచాలి. ఇది మరిచిపోయి తిరగకూడదు. ఎప్పుడో ఒకసారి రావడం కాదు, ఎప్పుడు దీన్ని విడవకుండా నీ ప్రయాణము సాగాలి. హల్లెలూయా. మందిరంలో జరుగుతున్న కోడికలు, మందిరంలో జరుగుతున్న ఆరాధనలు, మందిరంలో జరుగుతున్న కార్యక్రమాలు, మందిరంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, భవిష్యత్తు గురించి ఏం ప్రణాళికలు దేవుడు తన మందిరంలో సేవకుల ద్వారా, సంఘము ద్వారా ఏ ప్రణాళికలు నిర్ణయించబడుతున్నాయో మందిరం మీద మనసు పెట్టేవాడికి దొరుకుతాయి. మందిరం మీద మనసు లేదు, సంఘం మీద మనసు లేదు, ఆరాధనలకు సరిగా రావు, ఎక్కడో ఉంటావు, ఎప్పుడో వస్తావు. నీ ప్రయాణం నీకు ఏం దొరుకుతుంది? చెప్పండి, ఏం దొరుకుతుంది నీకు ప్రయాణం? అందరూ ఒక దిక్కుపోతున్నా, నువ్వు ఒక దిక్కుపోతున్నా. అందరూ ఒక ప్రయాణం అయితే నీది ఒక ప్రయాణం. వాగ్దానం నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని సంఘ బిడ్డలారా,
మేఘం నిలవబడిన చోటు మీద మన మనసు ఉంచాలి. మన అందరికీ గమ్యం నిర్దేశించే స్థలం దేవుని మందిరమే. హల్లెలూయా. నీ భవిష్యత్తుకు, నా భవిష్యత్తుకు సూచనలు చేసి ఎలా వెళ్ళాలి, రేపు భవిష్యత్తు ఏం దాగి ఉన్నాయి, ఏ ప్రమాదాలు దాగి ఉన్నాయి, ఏ ఆలోచనలు మన ముందు ఉన్నాయి, మన ముందు ఎలా వెళ్ళాలని ప్రతి వారం, ప్రతి కూడికల్లో, ప్రతి ఆరాధనలో దేవుడు మనకు దిశ నిర్దేశం. ఒక మాట చెప్పనివ్వండి, మందిరం దగ్గర సేవకులు ఉంటారు. సేవకుల దగ్గర బూరలు ఉంటాయి. చెప్పనేముంటాయి? వెండి బూరలు ఉంటాయి. ఎక్కడో ఉన్నారు కదా, ఇప్పుడు ఆదిలాబాద్ దాకా పోయింది గుడిసె, చివరి గుడిసె. దేవుడు చెప్తాడు, బాబు రేపు ఉదయం మీరు ప్రయాణమై ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి అని చెప్తాడు దేవుడు. ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తాడంటే ఆ వెండి బూరను ఊదుతాడు. ఆ అనౌన్స్మెంట్, ఆ బూర ఊదినప్పుడు అంత దూరములో ఉన్నటువంటి ఆ చివరి గుడారంలో ఉన్న విశ్వాసికి వినబడుతుంది. ఓ, దైవజనుడు బూర ఊదాడు, ప్రయాణం ప్రారంభం కావాలి. ఇది బూర ఊదే స్థలం. ఈ బూరే ప్రకటన. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడే మాట ఈ బూరాధ్వని. దేవుడు మనతో మాట్లాడే ఈ స్వరం నువ్వు వినకుండా ఎక్కడో ఉంటే నీకు ప్రయాణం ఎలా తెలుస్తుంది? చెప్పండి. ప్రయాణం తెలియదు. ఇక నువ్వు ప్రతి వారం దేవుడు మనతో మాట్లాడే బూరాధ్వని వినాలి. ఈ ధ్వని విని, ఓ ఇలా బ్రతకాలా, ఇలా చేయాలా, ఇది దైవ చిత్తమా, ఇది దైవ సంకల్పమా, ఇది తప్ప, ఇది క్రమమా అని అన్నీ ఇక్కడ బూరాధ్వనిలో దేవుని ప్రకటనలు, ప్రత్యక్షతలు మనకు బయలుపరచబడితే ఆ బూరాధ్వనిని బట్టి మన ప్రయాణ జీవన విధానాన్ని మనము కొనసాగించాలి. హల్లెలూయా. కనుక ఎప్పుడు మన దృష్టి నీ దేవుడు నీకు ఇచ్చిన మందిరం, నీ సంఘం మీద నీవు దారి తప్పిపోకుండా, నీ ప్రయాణాలు పాడుగాకుండా, ఒక వాగ్దానము తప్పి తిరగకుండా మందిరమైన దేవుని మహిమ మేఘముగా నిలుస్తుంది. కనుక ఇక్కడ నుండే మన ప్రయాణానికి సూచనలు ఇవ్వబడతాయి. హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, మన దృష్టి ఎప్పుడు దేవుని మందిరం మీద, సంఘం మీద. 2, మన దృష్టి మేఘములో అదృశ్యంగా దాగి ఉన్న మన కమిట్మెంట్, మన తీర్మానాల మీద. 3, మన దృష్టి మేఘముగా పోల్చబడిన మన సాక్ష్యం. సంఘంలో నీ సాక్ష్యం పాడు చేసుకోకు. సేవకుల హృదయంలో నీ సాక్ష్యం పాడు చేసుకోకు. నీ కుటుంబం, నీ గ్రామంలో నీ సాక్ష్యం పాడు చేసుకోకు. అలాంటి సాక్ష్యాలు ఎన్నో వింటాం మేము. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇక్కడైనా దేవుని బిడ్డలు ఉంటారేమోనని అడుగుతాం. అయ్యా, ఇక్కడ ఎవరన్నా యేసయ్యను నమ్మిన వాళ్ళు ఉన్నారా? నేను పాస్టర్ని, ఈ ఊరికి వచ్చాం, కాస్త వాళ్ళని కలుస్తామని అంటే ఎవరు లేరు అని చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తారు. కానీ వాడు ఎప్పుడో చర్చికి వెళ్తాడు, కానీ వాడు వెళ్ళే లాభం, వాడు పనికి మాలినోడు, దొంగ, వాడు పలానా పని చేస్తాడు అని అనేవారు కూడా ఉంటారు. సాక్ష్యం లేదు. భూమి మీదనే సాక్ష్యం లేదు. రేపు పరలోకంలో ఇంకేడ సాక్ష్యం ఉండేది మనకు? ఆ మేఘమే లేదు. ఇక నువ్వు మేఘాలలో యేసయ్యను ఎదుర్కోవాలి. నీకు మేఘమే లేదు. ప్రయాణం ఇప్పుడు అందరం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి. అందరు మీ బండ్లు తీసుకొని రెడీగా అండి అని చెప్తే బండిలో ఏం చేయాలి? ఇప్పుడు బండి లేనివాడు ఏం చేయాలి? నాకు బండి లేదు, ఎవడెక్కించుకుంటాడా అని చూడాలి. బండి లేదు కదా బాబు. అందరు మీ బండ్లు వేసుకొని మనం ఆశీర్వాద్ తొందరగా వెళ్ళాలి, 4 గంటలకు అందరు బండ్లు వేసుకొని రండి అని చెప్పినాను. బండి లేనివాడు, బండి ఉన్నాడు దబ్బన చాలు చేస్తుండి పోతున్నాడు. బండి లేనివాడు బిక్కుమంటూ చూడాలి. రేపు మేఘమే రేపు దేవుణ్ణి కలుసుకునేది. మేఘమే లేదు, నీకు ప్రయాణం ఇంకేడా? హల్లెలూయా. ఇంకొక మాట, చివరి మాట మనం చదివి ప్రార్థన చేద్దాం. లేవికాండం 16వ అధ్యాయం 12వ వాక్యం. లేవికాండం 16:12. త్వరగా. యెహోవా సన్నిధినున్న బలిపీఠము మీద నుండి ధూపార్తెలు నిప్పులను ఆ ధూపము మేఘము వలె
శాసనముల మీదనున్న కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపమే మేఘముగా మారుతుందట. ఆ ధూపమే ప్రార్థన. నీ ప్రార్థనే నీకు ఒక మేఘముగా మారుతుంది. ఇదిగో రూపాంతరపు కొండ మీదకి యేసుప్రభుతో పాటు పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు వెళ్ళారు. బైబిల్ చెప్తుంది మేఘము వారి మీదకి దిగి వచ్చిందట. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ప్రార్థన చేస్తున్నారు. మేఘం ఆ కొండను కప్పిందట. మేఘంలో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమని? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడొచ్చింది? ప్రార్థనలో ఉన్నప్పుడు మేఘం వచ్చింది. ఆ ప్రార్థనలో నువ్వు మేఘం ఆవరిస్తుంది. ఆ మేఘంలో నుంచి ఏమొస్తుంది? నువ్వు చేసిన ప్రార్థనకు ఒక జవాబు వస్తుంది. హల్లెలూయా. చదువుదామా గట్టిగా? హల్లెలూయా. మేఘము కలిగి మనం బ్రతుకుదాం. మేఘము కలిగి బ్రతుకుదాం. ఆ మేఘమే మన ప్రయాణాన్ని గమ్యం చేరుస్తుంది. దేవుడు మనలను నడిపించును గాక. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రార్థన.